ఇప్పుడు తమిళనాడులో 3.5% ఉన్నటువంటి ముస్లిం రిజర్వేషన్స్ 5% పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఇదివరకే అప్పట్లో 4% చేశారు. మొదట 10%, ఆ తర్వాత 8, ఆ తర్వాత 4. ఏది 50% లోపే రిజర్వేషన్ ఉండాలని కోర్టు తీర్పిచ్చిన నేపథ్యం. ఎందులో నుంచి ఇచ్చారు వీళ్ళకి? మత రిజర్వేషన్ ఉందా రూల్ ప్రకారం? లేదు. ఎందులో నుంచి ఇచ్చారు? ముస్లిములని కులంగా డివైడ్ చేసి, వాళ్ళని బీసీఈ కిందకి తీసుకొచ్చి పెట్టారు. మరి ఆ రిజర్వేషన్‌లు ఎవరికి దక్కాలి? బీసీలకి దక్కాలి. ఏబీసీడీఐ ఈ గ్రూప్ అన్నటువంటిది ముస్లిం గ్రూప్ అయింది. ఇప్పుడు ముస్లింలు ఎక్కడైతే బీసీలు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలి. ముస్లింలు బీసీ కేటగిరీలో పోటీ చేస్తారు. పార్టీలు ఏం చెబుతాయి, మేము బీసీలకి ఇచ్చామంటే. కాదు, ఇచ్చేది అక్కడ ముస్లింలకి. ఇక్కడ ఎవరు నష్టపోయారు రాజకీయంగా? బీసీలు. ఉద్యోగాలు బీసీలకని ఇచ్చారు. ఆ కేటగిరీలో ఉద్యోగం పొందారు. ఎవరు నష్టపోయారు? బీసీలు నష్టపోయారు. మరి ముస్లింలు తప్పే ఉంది అంటావా? రైట్. అప్పుడు మరి క్రిస్టియానిటీలో లేకపోతే గనక బౌద్ధ, జైనుల్లో గూడా వాళ్ళల్లో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వాళ్ళని గూడా ఈ కులాల్లో పెడుతున్నారా? లేదే. మరి ప్రత్యేకించి వీళ్ళకే ఎందుకు? అదే స్పెషల్.